కొత్తగా ఇప్పుడు కొట్టాము. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్నీ కొట్టేసి కొద్దిగా పైకి కొద్దిగా కలిపి కట్టేసామంటే పిచ్చాటూరు దగ్గరలో ఉంది ఈ గుడి. ఇక్కడ వచ్చేసి కాలభైరవ స్వామి ఉంటారు ఇక్కడ కూడా పెట్టేవాడు మన్నించుకు వచ్చేసిందా లాస్ట్ దాంట్లో వీడియో చూపించుకోండి కొండ చూపిస్తాను అంటే చింటూ కూడా ఫుల్ స్లీప్. కోనేరు ఇప్పుడు ఇట్లా డైరెక్ట్గా అయింది, కానీ మేము ఫస్ట్ ప్రీవియస్గా వచ్చినప్పుడు చాలా బాగుండేది అనమాట ఈ కోనేరు. చేపలు చూసారా, ఫుల్ చేపలు. దగ్గర పెట్టాం ఇక్కడ పట్టదురా. ఇది పిచ్చాటూరు దగ్గరలో రామగిరి అంటారు అనమాట. ఇక్కడ ఉన్నది పైన మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు అక్కడ పైన. మీకు కనిపిస్తుంది అక్కడ గుడి ఉంది చూడండి, షెడ్ లాగా ఉంది కదా, దానికి అటు పక్క నుంచి వెళ్ళాలి. నేను వాల్మీకేశ్వర స్వామి ఇక్కడ బ్యాక్ మరగదాంబిక దేవి అక్కడ కదా నన్ను ఉండేది. ఓకే, ఇక్కడ కూడా సురుటిపల్లిలో కూడా మనకి మరగదాంబిక దేవి ఉన్నారు. పిచ్చాటూరు దగ్గరలో ఉంది గుడి. ఇక్కడ వచ్చేసి కాలభైరవ స్వామి ఉంటారు అనమాట. అక్కడ మీకు ఇంతకుముందు చూపించాను కదా నంది వచ్చేసి ఇప్పుడు నుంచినే ఉంది. అంటే దాని బ్యాక్ స్టోరీ కూడా నేను మీకు ఒకసారి చెక్ చేసి చెప్తాను అనమాట. ఎప్పుడు నీళ్ళు నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి అక్కడ. ఒక్కసారి అంటే ఒకసారి కూడా ఆగు. దాన్ని ఇంకా నీళ్ళంతా కూడా బయట తోలేస్తారు ఇక్కడ నుంచి. సో నాన్ స్టాప్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా తాగొచ్చు. నీళ్ళు అంత ప్యూర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి నీళ్ళు. చూడండి స్పెట్స్ ఉన్నాయి దాంట్లో చూసారా. ఆంజనేయ స్వామి వారు ఈశ్వరుని లింగాన్ని తోకతో చుట్టుకొని ఎత్తే ట్రై చేస్తారు ఆయన. వాల్మీకి వాలి శివలింగం లాగుతారు ఎత్తుకొని పోయి. వాలి నాయన ఆంజనేయ స్వామి కదా. వాలి
ఓకే, నాకు కన్ఫామ్గా దాని బ్యాక్ స్టోరీ తెలియట్లేదు, ప్రజెంట్ తెలియకుండా చెప్పకూడదు కదా. నేను మీకు ఒకసారి చెక్ చేసి నీట్గా నెక్స్ట్ వీడియో చేస్తాను దాని గురించి. చాలా బాగుంటుంది అనమాట, గుడి లోపలికి వస్తే కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద రాగి చెట్టు, చాలా చల్లగా ఉంటుంది. ఈ సరౌండింగ్స్ మొత్తం చాలా బాగుంటాయి. నేను మీకు ఒకసారి ఈ టెంపుల్ లాగ్ కూడా తీసే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఓకే, వేసుకుంటావా? వేసుకో. కత్తి ఇక్కడ నుంచి చూడండి. చెప్పిన నా మెయిన్ రీజన్ మనం ఎందుకు ఇప్పుడు షార్ట్ చేసుకుంటున్నాం అంటే వాటికున్న బ్రాంచెస్ అని ఎందుకు నరుక్కుంటున్నాం అసలు. పైకి పోయి కానీ కింద బ్రాంచెస్ వస్తే ఏం ఇష్యూ? ట్రాక్టర్ దున్నేది కాకుండా ఇంకేదైనా ఇష్యూ? చెట్టు పైకి పోదంటావా? ఓకే ఓకే. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీస్ మీ అండ్ న్యూ వ్లాగ్స్. సో ఈరోజు ప్రజెంట్ మేమైతే ఏం చేస్తున్నామంటే, నేను నాన్న తోటలోకి వచ్చాము కదా. టైం ఆల్మోస్ట్ ఒక 5 అవుతుంది. నాన్న ఆల్రెడీ మార్నింగే ఇక్కడ మేము ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి కదా మా బ్యాక్ సైడ్, ఆ మామిడి చెట్లు అన్నిటినీ కింద కొమ్మలు ఆల్రెడీ కొట్టేశాడు అనమాట. దానికి కొట్టేదానికి రీజన్ నాన్న చెప్పారు కదా. ఫస్ట్ థింగ్ వచ్చేసి చెట్లు పెద్ద కొందికి బ్రాంచెస్ సైడ్ ఎక్కువ వస్తాయి, ఓకేనా. ఆ బ్రాంచెస్ని షార్ట్ చేసుకున్నామంటే మడకలు దున్నేకి కానివ్వండి, ఇంకేదైనా చేసుకునే దానికి కానివ్వండి, మనకు అడ్డం ఉండదు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ ఏంటంటే, ఈ చెట్లు అనేవి పెరగాలి, హైట్ పెరగాలి అంటే కింద ఉన్న కొమ్మలు కొట్టేసేయాలి. ఫస్ట్ కింద ఉన్న కొమ్మలు కొట్టేసామంటే చెట్లు కొద్దిగా పైకి ఎదుగుతాయి. పైకి ఎదిగిన తర్వాత వదిలేసామంటే పైకి వెళ్ళి పైన రౌండ్గా వస్తాయి అన్నమాట. సో అలాగ వచ్చాయంటే కింద ఎక్స్ట్రా బ్రాంచెస్ కానివ్వండి, పెద్ద పెద్ద కొన్నిటికి ఏమవుతుందంటే డబుల్ బ్రాంచెస్ వస్తాయి. చూపిస్తుంది ఇవ్వండి, కనిపిస్తుందా? అవి డబుల్ బ్రాంచ్ అంటారు, దీన్ని డబుల్ బ్రాంచ్ అంటారు అనమాట. ఇలాగ వచ్చిందంటే కొమ్మ అలా పెద్ద స్టెమ్ ఉండుకొని వచ్చిందంటే మనకేం ఇష్యూ లేదు. కొన్ని ఏమవుతుందంటే చిన్న వస్తాయి అనమాట. చిన్న వచ్చింది ఈరోజు కాదు, రేపైనా కూడా మీకు చీలిపోతాయి. దానివల్ల చెట్టుకే దెబ్బతింటుంది, చెట్టుకి ఇబ్బంది. సో దానివల్ల మేము ఏం చేస్తున్నామంటే ఇట్లా ఇట్లా కనిపిస్తున్నాయి చూసారా, మీకు ఇక్కడ కనిపిస్తున్న వాటన్నిటిని ఇప్పుడు మేము కట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది కొత్తగా ఇప్పుడు కొట్టాము. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్నీ కొట్టేసి కొద్దిగా కలిపి కట్టేసామంటే మనకు వర్క్ చేసుకునే ఇబ్బంది ఉండదు. అట్ ద సేమ్ టైం చెట్టు కూడా పైకి ఫ్రీగా ఎదుగుతుంది అనమాట. సో ఈ కింద మడకలు కానివ్వండి, రొటేటర్ కానివ్వండి రావు కాబట్టి మేమేం చేసుకున్నామంటే నిన్న ఈవినింగ్ సేమ్ ఇదే టైంకి వచ్చి నీట్గా పార్ తీసుకొని చెక్కేసుకున్నాం అనమాట. కింద ఏది గడ్డి లేకుండా నీట్గా తీసేసుకొని దానికి సపోర్టింగ్గా కొద్దిగా సాయిల్ యాడ్ చేసుకున్నాం పైకి. సో అది ఈరోజు అయితే ఈ వర్క్ కంప్లీట్ చేసుకున్నామంటే రేపు మార్నింగు నాన్న వేరే వాళ్ళకి చెప్పాడు ట్రాక్టర్ తీసుకొచ్చి మడక దున్నేస్తే మనుషులను కూడా పిలిచామన్నమాట రేపు రమ్మని చెప్పి. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 2 రోజులు వచ్చే కష్టం, ఆల్రెడీ మేము వేరే దగ్గర వర్క్ ఒప్పుకున్నాము. సో సాటర్డే వస్తామని చెప్పారు. సాటర్డేలోగా మనం ఏం చేసుకోవాలంటే ఒకసారి దీన్ని దున్నేసి పెట్టుకునేస్తే వాన పడకుండా ఉండాలి అంతే. మనకు ఒక 2 డేస్ ఇంకా 2 డేస్ వాన పడకుండా ఉందంటే ట్రాక్టర్ని తీసుకొని బెడ్ దోలేసుకోవడమే, అంతేగానా? చూడండి అలా ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్నీ నీట్గా కట్ చేసుకునేసి కింద నుంచి ఇంకా అట్లే ఎదుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి నాన్న ఏం చెప్పారంటే మినిమం ఈ హైట్ అంటే మన హైట్ ఆల్మోస్ట్ ఒక 5.7 కానివ్వండి లేదా ఒక 6 ఆ హైట్ వరకు మనకి కింద బ్రాంచెస్ ఏం లేకుండా ఒట్టి మెయిన్ స్టెమ్మే కానీ పైకి వచ్చిందంటే చెట్టు పైకి వెళ్ళిన తర్వాత బాగా వస్తుంది. అంతే కదా ఇది? అవును, అది. అండ్ డిస్టెన్స్ కూడా నాన్న చాలా ఎక్కువ పెట్టాడు అనమాట. ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ చాలా ఎక్కువ పెట్టాడు. మీకు అక్కడ దూరం కనిపిస్తున్నాయా?
దూరం కనిపిస్తుంది దానికి, ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ప్లాంట్ టు ప్లాంట్ కొద్ది తక్కువ డిస్టెన్స్ ఉంది. అది కాకుండా అవి చాలా రోజులు వేయాలి కదా నాన్న, ఎన్ని రోజులు అయ్యాయి పెట్టి? 20 years అయిపోతుంది అది పెట్టి. సో అన్ని ఇయర్స్ అయితే ఇవి కూడా అంతే కదా, రావా? 25-30 feet వరకు మనం గ్యాప్ తీసుకొని పెట్టాము కాబట్టి ఇవి కొద్దిగా అంటే ఒక 20+ years వచ్చినా కూడా మనకి అలా ఇంతకుముందు చూపించాను కదా, అలా ట్రీ టు ట్రీ అతుక్కోదనమాట. ఎప్పుడైతే స్పేస్ ఉంటుందో, చెట్టు నుంచి చెట్టుకి స్పేస్ ఉంటుందో గాలి ఫ్రీగా పోతుంది. గాలి ఫ్రీగా పోయినప్పుడు పాలినేషన్ కానివ్వండి అవంతా కూడా బాగా అవుతాయి. ఈల్డింగ్ కూడా కొద్దిగా బాగా చూడొచ్చు. ఇదిగో చూసేకి మాత్రం మానబడేలాగే ఉంది రెడీ. ఒక 2 days 2 days అట్లా హోల్డ్ చేస్తే పని అయిపోతుంది. సో ఈ థ్రెడ్స్ వచ్చేసి మేము ఇంతకుముందు మనకు అక్కడ బంతిపూలు ఉన్నాయి కదా, అక్కడ కట్టుకునేకి యూస్ చేసాం అన్నమాట. సేమ్ థ్రెడ్సే మళ్ళీ రీయూస్ చేస్తాం. కొద్దిగా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే అవి అప్పటికే వీక్గా ఉండే నాన్న, అప్పటికే వీక్గా ఉండే. దానికనేసి ఒక 2 లేదా 3 times జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి మీకు ప్లాంట్. ఇది బిఫోర్ మనం ఇంతవరకు కట్టలేదు దీన్ని, జస్ట్ దానికి ఉన్న ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్ని కట్ చేసాము. ఆఫ్టర్ చూడండి ఎట్లుంటుందో మీకు. దేనికి కట్టినావు? నువ్వే కడతావా నేను వచ్చేదా? ఇట్లా వచ్చేదా? అట్లా పట్టుకో. దీన్ని పట్టుకో చెప్తా నేను, దీన్ని హోల్డ్ చేస్తా ఒక్కరంతా. ఉండు అట్లే ఉండు. ఓకే, చూసారా ఇంతకుముందు అటు సైడ్ అంతా కొమ్మ నీట్గా స్ప్రెడ్ అవుట్ అయిపోయింది బాగా. ఇప్పుడు అలా లేదు, బాగా నీట్గా ఒక స్టాండర్డ్ షేప్ ఉంది దీనికి ఇప్పుడు చూసేకి. సో ఇలాగే అప్వర్డ్స్ వెళ్తుంది అనమాట. అలాగే ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి విజిట్ చేస్తుంటే, అండ్ ఇఫ్ యూ వాంట్ పీస్, దిస్ ఛానల్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ యూ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Jai